హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ ఆర్గానిక్ గార్డెన్లో వేసిన మొక్క బచ్చలి ఆ మొక్కలు చూపించబోతున్నాను. చూసారా ఎంత బాగా పెరిగినాయో? గార్డెన్లో ఒక వైపు ఇలా వేసామన్నమాట. ఆల్రెడీ మా గార్డెన్లో తీగ బచ్చలి ఉందండి. అది పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ తీగ ఉండి ఆకులు గ్రీన్ కలర్లో ఉంటే ఇక్కడెక్కడ పింక్ కలర్ కూడా ఉంటుంది. బట్ మొక్క బచ్చలి లేదు ఎలాగా అని ఆలోచిస్తుంటే తెలిసిన వాళ్ళ ఇంటికి అనుకోకుండా వెళ్ళామన్నమాట. అక్కడ మొక్క బచ్చలి ఉంది. ఆ మొక్క బచ్చల్ని అడిగి తీసుకొచ్చామన్నమాట. ఆ మొక్క బచ్చలు కొన్ని కొమ్మలు విరిచి తీసుకొచ్చాము. ఆ విరిచి తీసుకొచ్చిన మొక్కల్ని ఇలా మా గార్డెన్లో వేసామన్నమాట. అక్కడక్కడ అంటే చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించి వేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ని అందించాం అనమాట. మేము వాటర్ని అందిస్తే ఇలా గ్రోత్ అయ్యింది. అప్పుడప్పుడు సహజ ఎరువులు వేస్తున్నాం అనమాట. కొద్దిగా వాటర్ని వేస్తే సరిపోతుంది. ఇలా గ్రోత్ అయిందండి. ఇంకా మేము హార్వెస్ట్ చేయలేదు. హార్వెస్ట్ స్టేజ్లోనే ఉంది. ఇది హార్వెస్ట్ చేయాలి. సరే, ఒక వీడియో తీసి హార్వెస్ట్ చేయొచ్చు కదా అని ఇలా ఉంచేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, మొక్క బచ్చలి ఎంత ఏపుగా పెరిగిందో కదా. చాలా నిగారింపుతో ఉందండి. చాలా తాజాగా ఉంది ఈ ఆకుకూర. హార్వెస్ట్ చేయబుద్ధి అవ్వట్లేదు, కాకపోతే హార్వెస్ట్ చేయాలి కదా, మనకి యూజ్ అవుతుందనే కదా తీసుకొచ్చి వేసాము. హార్వెస్ట్ చేయాలి, ఇక టైం ఉంది చేయడానికి, ఇప్పుడు చేస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్గానిక్ గార్డెన్లో వేసిన బచ్చలి కూర. ఓకే ఫ్రెండ్స్, ఆర్గానిక్ గార్డెన్లో వేసిన ఈ బచ్చలి కూర కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.